హలో ఆల్. క్లైమేట్ చూసారా ఎంత డార్క్ క్లౌడ్స్ ఉన్నాయో. వర్షాలు ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళలేదండి క్లౌడ్స్ ఇలా ఉంటే. ఇక వెదర్ కూల్గా ఉందని చెప్పేసి మార్నింగే కాఫీ తీసేసుకున్నాను. డీటాక్స్ డ్రింక్ కూడా ఇవాళ ఏం తీసుకోలేదు. 11 ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇవాళ నేను వచ్చేసి కొర్రపిండితో ఊతపం చేసుకుంటున్నాను. ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని, వెజిటబుల్స్ అంటే జస్ట్ క్యారెట్, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు కొద్దిగా తీసుకున్నా అంతే. ఇందులోనే ఉప్పు, సోడాపొడి మిక్స్ చేసుకున్న దోసపిండి ఇది. ఇందులో ఇవన్నీ కలిపేసుకొని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఊతపం వేసేసుకోవడమే. స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇందులో కార్బ్స్ చాలా తక్కువగా ఉంటాయి, అలాగే ఆకలి కూడా ఎక్కువ సేపు అవ్వదు. కడుపు నిండా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనకు మధ్యాహ్నం వరకు హ్యాపీగా మనము ఉండొచ్చు. ఇలాంటి ఆకలి అనేది ఉండదు. బ్యాటర్ కొంచెం తిక్కుగా ఉందని చెప్పేసి ఇక్కడ వాటర్ మిక్స్ చేసుకున్నాను. కాస్త పిండి ఎక్కువై పెద్ద దోశ అయ్యిందనమాట. యాక్చువల్గా ఇంతకన్నా కొంచెం చిన్నది వేసుకుందాం అనుకున్నా, కానీ కొంచెం పెద్దది అయిపోయింది. ఎనివే ఒక ఊతప్పం అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఆయిల్ ఏది యూస్ చేయట్లేదండి. ఆయిల్ ప్లేస్లో నేను నెయ్యి యూస్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి, ఇక్కడ మీకు ఎంతైతే చూపిస్తున్నానో అంత నెయ్యి మాత్రమే యూస్ చేశాను. 1 దోశకి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నూనె కన్నా నెయ్యి చాలా మేలండి. 1 స్పూన్ నెయ్యి వరకు మనము రోజంతటి కలిపి తీసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఈ నెయ్యి వల్ల మనకు గుడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి వస్తాయి. ఇది కొర్ర దోశ కొంచెము అన్ని వెజిటబుల్స్ వేసాను కాబట్టి రా వెజిటబుల్స్ కొంచెం లేట్గా కుక్ అవుతుంది. సో లో ఫ్లేమ్లో నేను కుక్ చేసుకుంటున్నాను. ఫైనల్గా నా టిఫిన్ రెడీ అయిపోయింది. ఈ ఒక్క దోశతో నా స్టమక్ నిండిపోయిందండి. నిజంగా చెప్తున్నాను. 1 దోశ తీసుకొని 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే నా కడుపు నిండిపోయింది. ఈ 2:30కి నేను మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్ తీసుకోలేదు ఇవాళ. మళ్ళీ 2 ఎగ్స్ తీసుకొని మళ్ళీ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకొని రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 ఎగ్స్తో నా లంచ్ను కంప్లీట్ చేస్తున్నాను. రైతా కోసం నేను థిక్ కర్డ్ తీసుకుంటున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు తీసుకున్నాను అనమాట. అంటే హాఫ్ కప్ వరకు వచ్చింది. వీటిలో మళ్ళీ క్యారెట్, ఆనియన్స్, కీరా ఇవన్నీ వేసుకునేసరికి కప్పు అనేది ఫుల్ అయిపోయింది. అన్ని వెజిటబుల్స్ కదండి, కడుపు బాగా నిండిపోయింది. కడుపు కూడా లైట్గా అంటే డైజెషన్ ఈజీగా ఉంటుంది, కానీ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఆకలి అనేది అవ్వదనమాట. అలాగే 2 ఎగ్స్ కాబట్టి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనకు మార్నింగ్ తీసుకున్నది బాగా ఈజీగా ప్రిపరేషన్ ఉంది. అలాగే మధ్యాహ్నం కూడా ఇలా ఈజీ వేలో నా లంచ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. 2 ఎగ్స్తో రైతా. ఇది నా లంచ్ ప్లేట్ కంప్లీట్. నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది సెల్ఫ్ డైట్ అండి. అంటే నాకు నచ్చినవి నేను ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను అంతే. నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. అది కూడా కొంచెం స్లోగానే చేయాలనుకుంటున్నాను. సో నాకు కన్వీనియంట్ని బట్టి నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. ఇక 5 o'clockకి నేను 1 యాపిల్ తీసుకున్నాను. 5 కాదు 5:30కి అలా తీసుకున్నాను యాపిల్. ఈవినింగ్ అలా బయట కూర్చొని నేచర్ని చూసుకుంటా, నేచర్ అంటే బయట కూర్చొని అలా స్కైని చూసుకుంటాను. చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర స్కై అనేది. ఈవినింగ్ టైంలో చూసారు కదా, మార్నింగ్ అంతా ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. దీన్ని చూసినప్పుడు నాకు చాలా మంచి ఫీలింగ్, ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా ఇష్టము ఇలా అబ్జర్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు బర్డ్స్ వెళ్తూ ఉంటాయి, క్లౌడ్స్ మూవ్ అవుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది సీనరీ అనేది. బట్ నాకైతే దీన్ని చూస్తే ఎంజాయ్ చేస్తూ నేను యాపిల్ అయితే కంప్లీట్ చేసేసాను. మెయిన్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఇలా ఈజీ ఫుడ్స్తో మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, ఈజీగా అవ్వచ్చు. ఇవాళ నేను లాస్ట్ వీడియో ఎండ్లో నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. ఏదైతే నేను ఫస్ట్ డే నుంచి ఇవాళ డే 8 కదా, లాస్ట్ 7 డేస్లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది లాస్ట్లో నేను చూపించాలనుకున్నాను. ఇకపోతే లాస్ట్ డిన్నర్ వచ్చేసి 7:30కి నేను తీసుకుంటున్నాను. 1 చపాతీ, ఆయిల్లెస్ చపాతీ, అలాగే బెండి ఫ్రై, ఇంకా మజ్జిగ తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ మజ్జిగ తీసుకున్నాను అంతే. దీంతో నా డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు నా లాస్ట్ 1 వీక్ వెయిట్ లాస్ రిజల్ట్ నేను చూపిస్తాను. కంప్లీట్లీ నేను 1.5 కిలో అయితే తగ్గానండి. నాకు చాలా సాటిస్ఫై అనిపించింది. నిజంగా చెప్తున్నాను, వీక్లీ 1 కిలో మాత్రమే తగ్గాలనుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం స్లోగానే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. 90 డేస్ ఉంది కాబట్టి మనకు చాలా టైం ఉంటుంది. వీక్లీ 1 కిలో తగ్గినా కూడా మీరు 90 డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వెయిట్ లాస్ అవుతాము అనేది మెజర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా నా వెయిట్ లాస్ రిజల్ట్ ఇదనమాట.
ఫస్ట్ అయితే 66.20 ఉంటే ఇప్పుడు నేను 64.70 ఈ వీడియో షూట్ చేసే టైంకి. సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.